జూన్ 2 నుంచి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ మెగా టోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్లుగా అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇక టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన మొదటి మ్యాచ్ ని ఐర్లాండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 5న న్యూయార్క్లో రాత్రి 8 గంటలకు జరగనుంది. టీమిండియా ఫస్ట్ మ్యాచ్లోనే సత్తా చాటాలని చూస్తుంది. ఐర్లాండ్ చిన్న టీం అయినా కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అందుకే టీమిండియా పక్క ప్రణాళికతో మొదటి మ్యాచ్కి సిద్ధమవుతుంది. మొదటి మ్యాచ్లో విజయం సాధిస్తే టోర్నీ పాజిటివ్గా స్టార్ట్ చేసినట్టు అవుతుంది. అందుకే తుది జట్టు మీద కూడా కెప్టెన్ రోహిత్ శర్మ కసరత్తు చేస్తున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఐర్లాండ్తో జరిగే మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్గా యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం దుబే లేదా సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్లో టాస్ గెలిస్తే భారత్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్లేయర్స్ అంతా ఫామ్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. పెద్ద టీమ్స్ మీద ఆడేటప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. అందుకే కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక జట్టులో ఒక్క ప్లేస్లో టీం మేనేజ్మెంట్ తీవ్రంగా ఆలోచనలో పడింది. అదే ఫినిషర్గా ఎవరిని తీసుకోవాలని. దానికోసం సంజు శాంసన్, శివం దుబే తీవ్రంగా పోటీ పడుతున్నారు. సంజు ఇప్పటికే స్ట్రాంగ్ ప్లేయర్ అని నిరూపించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టును ప్లే ఆఫ్కి చేర్చడమే కాకుండా ప్లేయర్గా కూడా పరుగుల వరద పారించాడు. ఈ సీజన్ ఐపీఎల్లో 15వ మ్యాచ్లు ఆడిన సంజు శాంసన్ 531 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలున్నాయి. 153 స్ట్రైక్ రేట్తో అతడు బ్యాటింగ్ చేయడం విశేషం. అతడు ఫామ్లో కూడా ఉన్నాడు. ఇక మరొక ప్లేయర్ శివం దుబే. ఈ ఏడాది ఐపీఎల్లో మొదటి సగభాగంలో దుమ్ము రేపాడు శివం. అందుకే సెలెక్టర్లు అతన్ని టీ20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేశారు. కానీ సెలెక్ట్ అయ్యాక దాదాపు 6 మ్యాచెస్లో శివం ఫామ్ కోల్పోయాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. వరుసగా గోల్డెన్ డకౌట్లు కూడా అయ్యాడు. కాబట్టి అతడు తుది జట్టులో ఉండేది అనుమానం. ఇక మొదటి మ్యాచ్లో రోహిత్ శర్మ, జైస్వాల్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఫామ్లోనే ఉన్నారు. కాబట్టి మొదటి మ్యాచ్లో పరుగుల వరద పారే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకి ఇది చివరి టీ20 వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతను ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది. ఇక అటాకింగ్ గేమ్ ఆడే రోహిత్ దాంతోపాటు వికెట్ కూడా కాపాడుకొని భారీ స్కోర్స్ చేయాలి. ఇక మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మీద భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది టెస్ట్లో క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన జైస్వాల్ తర్వాత టీ20లో కూడా అదరగొట్టాడు. అలాగే ఐపీఎల్లో కూడా రాణించాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు తన ప్రతిభని మెగా టోర్నీలో చూపించే సమయం వచ్చింది. ఓపెనర్స్ రాణించి పవర్ ప్లేలో భారీ స్కోర్ చేస్తే తర్వాత వచ్చే ప్లేయర్స్ పరుగుల వరద పారించే ఛాన్స్ ఉంది. ఇక సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీ మీద కూడా భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల వర్షం కురిపించి లీగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫామ్ని టీ20 వరల్డ్ కప్లో కూడా చూపాలి. కోహ్లీకి కూడా ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తన బ్యాటింగ్ సత్తా మరోసారి చూపించడానికి భారీ స్కోర్లు చేస్తూ టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషించాలి. ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలవాలంటే ఫామ్లో ఉండాల్సిన మరో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. టీ20లో నెంబర్ 1గా ఉన్న సూర్య మెగా టోర్నీలో సత్తా చాటాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.